స్వాహ నారాజనాజ స్వాహ ఆచమనం చేయాలి వటు ఆచమ్య కేశవాజ స్వాహ నారాజనాజ స్వాహ మాధవాజ స్వాహ గోవిందాజ నమః విష్ణవే నమః మధుసూదనాజ నమః త్రివిక్రమాజ నమః వామనాజ నమః శ్రీధరాజ నమః ఋషికేశాజ నమః పద్మనాభాజ నమః దామోదరాజ నమః సంకర్షణాజ నమః వాసుదేవాజ నమః ప్రద్యుమ్నాజ నమః నిరుద్ధాజ నమః పురుషోత్తమాజ నమః అథోక్షజాజ నమః నారసింహాజ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాజ నమః హరజే నమః శ్రీకృష్ణాయ నమః పూర్వోక్తే వంగణ విశేషణ విశిష్టాజాం శుభతిథౌ చెప్పండి. మమ వటు మాత్రమే చెప్పాలి. మమ ఆయు వర్చః యశో బల అభివృద్ధి అర్థం ప్రాతః సాయం అగ్నికార్య సమిత్ ఆధానం కరిష్యే. అక్షతల నీళ్లు వదిలిపెట్టండి, అగ్నిహోత్రాన్ని ముట్టించుకోండి. అగ్నిం పరిత్వేతి పరిమృజ్యా అగ్నిం పరిత్వా అగ్నే పరిమృజాం యాజుషా చధనేన చ సుప్రజాః ప్రజజా భోజా సగుం సుపేటో వేదైః సువర్చా వర్చసా సుపోషః పోషైః సుగృహో గృహైః సుపతిః పత్యా సుమేధా మేధయా సుబ్రహ్మా బ్రహ్మచారిభిః అగ్నిం అలంకృత్య. అందరూ అగ్నిహోత్రుని వెలిగించాలి దయచేసి. ఓం భూర్భువస్వరోమితి. ఫాస్ట్గా కావాల్సిందిగా సూచన, తొందరగా. అయిందా? ప్రారంభమైందా? అగ్నిహోత్రాన్ని దయచేసి తొందరగా దయచేసి అయ్యా చేతిలో నీరు తీసుకోండి. బ్రహ్మచారులు వటువులు దాని చుట్టూ అగ్నిగోత్రం చుట్టూ ఇలా తిప్పండి. చేతిలో కుడి చేతిలో నీళ్లు పోసుకొని సుప్రజా ప్రజజా భోజా పరిత్వాగ్నే పరభృజాం యాజుషా చధనేన చ సుప్రజా ప్రజజా భోజా సగుం సుపేటో వీటైః సువర్చా వర్చసా జపోషః పోషైః సుగృహ గృహైః సుపతిః పద్యా సుమేధా మేధయా సుబ్రహ్మా బ్రహ్మచారిభిః అగ్నిం అలంకృత్య. అక్షతలు వేయండి అగ్ని చుట్టూ 8 దిక్కుల. బ్రహ్మచారులు బాబు నాయన అగ్నజే నమః హుతవహాజ నమః హుతాశనే నమః కృష్ణవర్ధనే నమః దేవముఖాజ నమః సప్తజిహ్వాజ నమః వైశ్వానరాజ నమః జాతవేదసే నమః. బ్రహ్మచారులు అదితేన మన్యస్వ. నీళ్లు మీరు వారి చేతిలో నీరు పోస్తుంటే ఆ అబ్బాయి తీసుకొని చల్లుతూ ఉంటాడు. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసూవ. చుట్టూ హోమగుండం చుట్టూ బిడ్డ అయిందా? ఓం అగ్నజే అగ్నజే సమిత్యాదిద్వాశభిర్వ్యాహృతిర్విహృతాభిः సప్త
సమస్తాభిశ్చేతి చతుస్రుభిః ప్రతిమంత్రం హస్తాభ్యాం సమిధ షోడశ ఆదధ్యాద్ అగ్నజే సమిధమాహారశం. బాబు ఏమైందన్న? అంతా రెడీయా? మీదేమే? అయిందా? అందరిది ముట్టించిండ్రా? వారు అబ్బాయి మంట ఉందా మీ దగ్గర? ఉందా? చెప్పండి బిడ్డ. అగ్నజే సమిధం ఆహార్షం బృహతే జాతవేదసే యథాత్వం అగ్నే సమిధా సమిధ్యసే ఏవం మామాయుషా వర్జసా సన్యా మేధయా ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సమేధయ స్వాహా. చెప్పండి. అగ్నజే ఇదన్న మమ ఏధోసి స్వాహ. స్వాహాకారం చేయాలి నాన్న. స్వాహ అన్నప్పుడు ఆద్యం వేయాలి. ఆద్యం సమేధలు. అయ్యా మహాదేవ్ నెయ్యి వేస్తున్నాడు. స్వాహాకారం చేయాలి. సరేనా? ఒకటేసారి, అది అవసరం లేదు. ఒకటేసారి వారికి ఇచ్చేయండి. మీరేం చేయని అవసరం, మళ్ళీ పోయాల్సిన అవసరం. వారికి ఇచ్చేయండి, వారికి ఇచ్చేయండి. పిల్లలు మాత్రమే. ఏధోసి ఏధిషి మహి. చెప్పండి. ఏధోసి. అది అవసరం లేదు బిడ్డ, అది తీసుకోండి. ఏధోసి ఏధిషి మహి స్వాహా. వేయండి. చెప్పండి. అగ్నజే ఇదన్న మమ సమిధసి సమేధిషి మహి స్వాహా. చెప్పండి. అగ్నజే ఇదన్న మమ అపో అద్య అన్వచారిషం రసేన. వటువులు అనాలి బాబు. మీకోసమే చెప్పేది, మీకోసమే నాన్న చెప్పేది, మీకోసమే. అర్థమైందా? రోజు మీకు అగ్నికార్యం ఎవరు చేయించరు కాబట్టి ఇది ప్రథమ అగ్నికార్యం కాబట్టి చేయించండి. అర్థమైందా? అపో అద్య అన్వచారిషం రసేన సభసృక్ష్మహి పయస్వాన్ అగ్నే ఆగమం తమ్మా సగుం సృజ వర్చసా స్వాహా. స్వాహా. అగ్నయే ఇదం న మమ సమ్మాగ్నే వర్చసా సృజ ప్రజయా చ ధనేన చ స్వాహా. అగ్నయే ఇదం న మమ విద్యున్మే అస్య దేవాః ఇంద్రో విద్యాద్ సహర్షిభిః స్వాహా. ఇంద్రాయ ఇదం న మమ అగ్నయే బృహతే నాకాయ స్వాహా. అగ్నయే బృహతే నాకాయ ఇదం న మమ ద్యావా పృథివీభ్యాం స్వాహా. ద్యావా పృథివీభ్యాం ఇదం న మమ ఏషాదే అగ్నే సమిత్తయా వర్ధస్వ చ ఆప్యాయస్వ చ తయాహం వర్ధమానః భూయాసం ఆప్యాయమానుశ్చ స్వాహా. అగ్నయే ఇదం
यो माग्ने भागिनं संदम् अथा भागं चिकीर्षति अभागमग्ने तंकुरु मामग्ने भागिनं कुरु स्वाहा अग्नये इदं समिधम् आधाय अग्ने सर्वव्रतः भूयासं स्वाहा अग्नये इदं भूस्वाहा अग्नये इदन्न मम भुवस्वाहा वायव इदं न मम सुभस्वाहा सूर्याय इदं न मम भूर्भुवस्सुवः भूर्भुवस्सुवः स्वाहा इदं न मम जातवेदस इदं न मम भूर्भुवस्सु प्रजापति यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूया संयत्ते अग्ने अदितेन्ववग्गुस्थाः नीళ్ళు अदितेन्ववग्गुस्थाः అది అక్కడ పెట్టేసేయండి చేతిలో నీళ్ళు తీసుకోండి అదితేన్వమగ్గుస్థాః అనుమతేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః దేవసవేతః ప్రాసావీః చెప్పండి ఎత్తే అగ్నే యత్తే అగ్నే తేజస్తేన తేజస్తేనాహం తేజస్తేన తేజస్తేన అహం అహం తేజస్వీ తేజస్వీ భూయాసం భూయాసం ఎత్తే అగ్నే యత్తే అగ్నే వర్చస్తేన వర్చస్తేన అహం అహం వర్చస్వీ వర్చస్వీ భూయాసం భూయాసం ఎత్తే అగ్నే యత్తే అగ్నే హరస్తేన హరస్తేన అహం అహం హరస్వీ హరస్వీ భూయాసం భూయాసం మయి మేధాం మయి మేధా మయి ప్రజాం మయి ప్రజా మయ్యగ్నిస్తేజః మయ్యగ్నిస్తేజః దధాతు దధాతు మయి మేధాం మయి మేధా మయి ప్రజాం మయి ప్రజా మయీంద్రః మయేంద్రః ఇంద్రియం దధాతు ఇంద్రియం దధాతు మయి మేధాం మయి మేధా మయి ప్రజాం మయి ప్రజా మయి సూర్యః మయి సూర్యః భ్రాజో దధాతు రాజో దధాతు మానస్తోక ఇది జపతి మానస్తోకే మానస్తోకే తనయే తనయే మాన ఆజుషి మాన ఆయుషి మానో గోషు మానో గోషు మానః మానః అశ్వేషు అశ్వేషు రీరిషః రీరిషః వీరాన్మానః వీరాన్మానః రుద్రభామితః రుద్రభామితః అవధీః అవధేః హవిష్మందః హవిష్మంతః నమసా నమసా విధేమతే విధేమతే మేధావీది తిలకం ధారజేత్ ఆ సుక్కుతో ఆ నెయ్యి తీసుకోండి నెయ్యితోని ఆ భస్మాన్ని తీసుకొని ఎడమ చేతిలో పట్టుకోండి తీసుకున్నా మీరే బటువే తీసుకోవాలి దానిలో అద్దుండి ఇట్లా అగ్నిహోత్రంలో అద్దుండి తీసుకోండి మేధావి భూయాసం అరే వారికి చూపిస్తుంటే వాళ్ళు అట్లే తీసుకుంటారు ఎడమ చేతిలో పట్టుకోనా ఎడమ చేతిలో పట్టుకోవాలి మహాదేవ్ అది వారికి ఇచ్చే నేను చెప్తా అది ఇస్తే వాళ్ళకు మీరు అప్పుడు ఈ అబ్బాయి లేచి అరే నువ్వు ఎందుకు కూర్చున్నావురా నాయనా?
వీడు ఎక్కడెక్కడ చూపిస్తుంటాడో అక్కడక్కడ దాంతో ఇలా తీసుకొని ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క దగ్గర ఉంటుంది, ఒక్కొక్క దగ్గర పెట్టుకోండి. సరేనా? మేధావి భూజాసం, తేజస్వి భూజాసం, వర్చస్వి భూజాసం, యశస్వి భూజాసం, ఆయుష్మాన్ భూజాసం, అన్నాదో భూజాసం, యశస్వి భూజాసం, సర్వసమృద్ధో భూజాసం, మేధావీ చలలేటు తేజస్వి దక్షిణే భుజే, వర్చస్వి చ భుజే వామే హృదయే బ్రహ్మవర్చసి, ఆయుష్మాన్నాభిదేశే తు అన్నాదో కంఠదేశతః, యశస్వి పృష్ఠదేశేషు శిరః సర్వసమృద్ధజే, పునస్వాదితి హస్తాభ్యాం అగ్నో సమిధమాదాయ, సమిత్ ఆదాయ ఒక సమిధ తీసుకోండి, నెయ్యిలో ముంచండి. ఓం పునస్వాదిత్యార్ద్రావత వత్సంధదాం పునర్బ్రహ్మాణావసినీధ యజ్ఞైః ఘృతేన త్వం ధనవావర్ధైస్వ సత్యాస్సం యజమానస్య కామాః. నెయ్యిలో ముంచి ఒక సమిధ అగ్నిహోత్రంలో వేయండి. చమన్ అగ్నయే అగ్నయే వసునీథాయ ఇదన్నమమ ఇదన్నమమ. రెండు చేతులు ఇలా ముందరికి చాచండి, ఇలా అబ్బాయి చూపిస్తున్నాడు చూడండి, అలా చాచండి అగ్నిహోత్రాన్ని. చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన. ఓం నమః చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. యస్య స్మృత్యాదనామోక్త్యాదవోః వక్రియాదిశో యోనో సంపూర్ణతాం వ్యాసద్యో వందే హుతాశనం. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, హుతాశన యద్ధుదంతు మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనేన సాయభక్తికార సమితాధానేన భగవాన్ సర్వాత్మక యజ్ఞేశ్వర సుప్రీణాది యజ్ఞేశ్వరార్పణమస్తు. అక్షతలు నీళ్లు వదిలేండి. అయిందా? ఇలా రెండు చేతులు పెట్టుకొని చతుస్సాగర పర్యంతం చెవులకు చూపి ఇగో రైట్ హ్యాండ్ పైకి బాబు, ఇటు చూడు పెట్టు. ఒకసారి చూపిస్తే వాళ్ళందరూ చతుస్సాగర పర్యంతం. చెప్పండి బిడ్డ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణ ఏభ్యః శుభం భవతు. గోత్రం మీ ఋషులు చెప్పాలి, వారికి అబ్బాయికి చెప్పాలి, మీరే చెప్పాలి ఋషులు. తండ్రి కుమారునికి ఋషులను చెప్పాలి. గోత్రమేంది? కాశ్యప ఆవత్సార నైధ్రువ. చెప్పండి. కాశ్యప ఆవత్సార నైధ్రువ త్రియారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్ర ఆపస్తంభ సూత్ర యజుశాఖ అధ్యాయి. మీ పేరు చెప్పుకొని అహంబో అభివాదజే మీది చెప్పండి. మీకు ఋషులు వస్తాయి కదా, మీకు తెలిసినప్పుడు మీరు చెప్పండి. తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే నేను చెప్తా. ఇలా పట్టుకో బాబు. మీరు చెప్పిండ్రా, మీరు చెప్పిండ్రా, మీరు చెప్పిండ్రా, మీరు చెప్పిండ్రా, మీరు 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 చెప్పిండ్రా, మీరు చెప్పిండ్రా, మీరు చెప్పండి. అక్కడ అరే నాన్న అక్కడ ఋషులు ఏందో. ఏం గోత్రం నాయన? ఏం గోత్రం? హరిత. చెప్పండి. హరిత 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 అంబరీష యవ్వనాశ్వ త్రియార్షేయ ప్రవరాన్విత హరితస గోత్ర ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుశాఖ అధ్యాయి. నీ పేరు చెప్పుకో. అహంబో
అభివాదయే అయిందా ఓం అహం పేరు చెప్పుకొని అహం అంతే బాఢమస్ బ్రహ్మచార్యసి బాఢమస్మి కామచార కామవాద కామో న భవామి అపోషానా బాఢమశ్నామి కర్మగురు బాఢం కరోమి మాశుద్ధః బాఢం దివానస్వమే భిక్షాచర్యంజరా బాఢం జరామి ఆచార్యధీనో భవ బాఢం భవామి ధ్యాజ్ఞాతస్సన్న యజమానః యజనాది కర్మ న కరోతి అధస్తాద్ అధిగ్నం పాత్రం ప్రయచ్ఛన్నాః. వాళ్ళకు భిక్షపాత్ర ఇవ్వాలి, దయచేసి భిక్షపాత్ర ఇవ్వాలి. దేశాయ్ గారు దేశాయ్ గారు గోరు గోరుకాకి భిక్షాపత్ర వాళ్ళదా మనదా వాళ్ళే కదా అవునా. అమ్మ మీ దగ్గర ఉన్న వస్త్రం ఏదైనా ఇప్పుడు ఆ బాబు దగ్గర ఏదైతే ఉందో దాన్నే జోలెగా కట్టుకోవాలా. జోలె భిక్షకు ఎట్లయితే పోతామో ఆ విధంగా జోలెగా కట్టండి. తర్వాత వారు బ్రహ్మగారు చెప్పినప్పుడు మీరు భిక్ష వేయాలి. మాతృభిక్ష బియ్యం కానీ పైసలు కానీ కుడుకలు కానీ జోలె లెక్క కట్టండి అంతే. ఏదో పంచ కట్టి ఏ పంచి ఉంటే అది మీ దగ్గర అందుబాటులో ఏది ఉంటే అది కట్టండి. ఇట్లా జోలె లెక్క కట్టండి సార్, సంచి లెక్క. ఏమున్నది ఇట్లా కట్టుకొని ఇట్లా వేసుకొని భిక్ష అన్నప్పుడు భిక్ష భవతి భిక్షా దేహి అంటే అమ్మ వేస్తాను అది చేసుకో. పాలివ్వవే మురి పాలివ్వవే పాలివ్వవే మురి పాలివ్వవే పాలివ్వవే మురి పాలివ్వవే వేద జనని దయగని వేగిరమే పాలివ్వవే మురి పాలివ్వవే పాలివ్వవే మురి పాలివ్వవే రసార్ద్రస్తన్యమున కవన గాంధర్వ
మధురిమలూరగా సాంద్ర కరుణ రసార్ద్ర స్తన్యమున కవన గాంధర్వ మధురిమలూరగా నీ పాల మరిగి అలరెడు బాలుని నీ పాల మరిగి అలరెడు బాలుని ఏలు పాలను అంటనీయగా పాలివ్వవే మురి పాలివ్వవే పాలివ్వవే మురి పాలివ్వవే పుట్టెడు బుద్ధుల బుడతడు వీడని పూర్వ పుణ్యమున కొడుకైనాడని పుట్టెడు బుద్ధుల బుడతడు వీడని పూర్వ పుణ్యమున కొడుకైనాడని అందరి తల్లులు అసూయలు జందగా ఆదమరచిని వడిని దురోవగా అందరి తల్లులు అసూయలు జందగా ఆదమరచిని వడిని దురోవగా వేద జనని దయగని రెడీ వేగిరమే భిక్షాపాత్ర రెడీ పాలివ్వవే మురి పాలివ్వవే పాలివ్వవే మురి బియ్యం మీకు అందుబాటులో ఉంటే ముందు మాతృభిక్ష వారు వినండి వారు చెప్పేది వినండి మొదలు మాతృభిక్ష, తర్వాత పితృభిక్ష. అవి తీసుకొని మళ్ళీ అక్కడనే కూర్చుంటే పాదాశోభం, అనంతరం మిగతా వాళ్ళ భిక్ష. తర్వాత ఆచార్యుడు బ్రహ్మ, అల్లరివాడని అలసుడు వీడని ఆటల పాటల మాటే వినడని ఏమై అల్లరివాడని అలసుడు వీడని ఆటల పాటల మాటే వినడని కొందరు చాటుగా కొండెములాడిన కోపగించక కూరిమి చూపుచు కొందరు చాటుగా అమ్మా ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి దయచేసి కోపగించక భిక్ష కానియా తండ్రి భిక్ష లేవాలి, నాన్న తల్లి తండ్రి లేవాలి, ముగ్గురు నిలబడండి, అబ్బాయి అభిముఖంగా నిల్చోవాలి. నిల్చోని భవతి తల్లి తండ్రులకు అభిముఖంగా నిలబడాలి, దగ్గరగా చెప్పండి. భవతి భిక్షాం. మహాదేవ్ అందరూ తల్లిదండ్రులకు అభిముఖంగా నిలుచోండి. రానా అయిందా చెప్పండి. భవతి అబ్బాయిలు వటువులు చెప్పాలి. భవతి భిక్షాం దేహి. పోయండి 3 సార్లు. భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. 3 సార్లు అయిందా? భవాన్ చెప్పండి బిడ్డ. భవాన్ భిక్షాం దదాతు. అయ్యా భవాన్ భిక్షాం దదాతు అన్నప్పుడు ఇప్పుడు తండ్రులు వేయాలి. తండ్రి వేయాలి. తండ్రి భిక్ష వేయాలి. తల్లిగారు అయినాక తండ్రి 3 సార్లు భిక్షాం దేహి అని అడగండి.
భిక్షాందేహి 3 సార్లు భిక్షాందేహి భిక్షాందేహి పూజ పూజ మహాదేవ అందరూ భిక్ష తల్లి తండ్రి మాత్రమే భిక్ష, మిగతా వాళ్ళందరూ తర్వాత. దయచేసి కూర్చోండి. ఒక 10 నిమిషాల్లో కార్యక్రమం పరిసమాప్తం అయితే దయచేసి కూర్చోండి. అయ్యా కూర్చోండి. అయిందా? దయచేసి కూర్చోండి. భిక్ష ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూర్చోండి. పూర్వోక్తేవం కూడా విషయ విశిష్టాయాం శుభతిథౌ వటువులు వటువులు ఆచమనం చేయాలి. దయచేసి వటువులు మాత్రమే ఆచమనం చేయాలి. వటువులు ఆచమనం చేయాలి కూర్చొని. మహాదేవ ఆచమ్య కేశవాజ స్వాహ నారాయణాజ స్వాహ మాధవాజ స్వాహ గోవిందాజ నమః. వటువులు ఆచమనం చేసిండ్రా? అయిందా? కేశవాజ స్వాహ. దయచేసి వటువులు ఆచమనం చేయాలి. శ్రీకృష్ణాజ నమః. పూర్వోక్తే వంగుడ విశేష విశిష్టాజాం శుభతిథౌ చెప్పండి. మమ ప్రజ్ఞ మేధ శ్రద్ధ దేవ్యాః ప్రీత్యర్థం పాలాశహోమ విధినాచరిష్యే. నీళ్ళు వదిలిపెట్టండి. అగ్నిహోత్రం చేయండి ఒకసారి. మళ్ళీ జ్వాల చేయాలమ్మా. అగ్నిహోత్రం వెలిగించుకోండి. ఏం చెప్పిండు ఆయన? మీరు చూస్తున్నారు, బీరిపోతున్నారు ఎక్కడోళ్ళు అక్కడ. జ్వాల చేసుకోవాలి. ఉన్నంతలో జ్వాల చేయండి. కర్పూరం వేసి ఉన్న సమిదలు వేసి అందులో కర్పూరం వేసి వెలిగించండి. ఓం యస్య తే ప్రథమవాస్య గోహరామస్తంద్వా విశ్వే అవందు దేవాః తంద్వా భ్రాతరస్య వృధో వర్ధమానమనుజాయంతాం బహువస్సు జాతో. ఓం భూర్భువస్సువః. ఓం యశ్చందసా వృషభో విశ్వరూపః ఛందోభ్యోऽధ్యవృతాత్ సంబభూవ సవేంద్రో మేధయా స్పృణోతు
అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విదర్శనం జిహ్వా మే మధుమత్తమా. అందరూ అగ్నిహోత్రం చేయాలి. జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణః కోశోऽसि మేధయా విహితః శృతం మే గోపాయ ప్రణవం ప్రార్థయిష్యామి. శ్రద్ధయా అగ్నిః సవిధ్యతే శ్రద్ధయా విందతే హవిః శ్రద్ధాం భగస్య మూర్ధని వచసా వేదయామసి. ప్రియగ్గుశ్రద్ధే తతః ప్రియగ్గుశ్రద్ధే దిదాసతః ప్రియం భోజేషు యజ్వసో ఇదం ఉదితం గృధి శ్రద్ధాం దేవా యజమానాః శ్రద్ధాం దేవా యజమానాః శ్రద్ధాగో హృదయ్యయాగోద్య శ్రద్ధయా విందతే హవిః శ్రద్ధాం భగస్య మూర్ధని వచసా వేదయామసి. ప్రియగ్గుశ్రద్ధే తతః ప్రియగ్గుశ్రద్ధే దిదాసతః ప్రియం భోజేషు యజ్వసో ఇదం ఉదితం గృధి యథా దేవాసురేషు శ్రద్ధాముగ్రేషు జగ్రిడే ఏవం భోజేషు యజ్వసో అస్మాకముదితం గృధి శ్రద్ధాం దేవా యజమానాః వాజుగో ఉపాసతే శ్రద్ధాగో హృదయ్యయాగోద్య శ్రద్ధయా హూజతే హవిః శ్రద్ధాం భ్రాతర్హవామహే శ్రద్ధాం మధ్యంతి నంబరి శ్రద్ధాగం సూర్యస్య నిమృతి యద్ధే శ్రద్ధావజేహమా. శ్రద్ధా దేవానధివస్తే శ్రద్ధామిష్టమిదం జగద్ శ్రద్ధాంగామస్య మాతరం అవిషా వర్ధయామసి. శ్రద్ధాదేవ్యాः నమస్కృత్య ఓం మేధా దేవే దుషబాణానాగాత్ విశ్వాసీ భద్రాదు మనస్య బాణా త్వయా దుష్టానుదమానా దురుక్తాన్ బృహద్దేవ విదధేతు వీరాః త్వయా దుష్టరుచిర్భవతి దేవిత్వయా బ్రహ్మాగతశ్రీరుతత్వయా త్వయా దుష్టశ్చిత్రం విందతే వససానో దిశస్వద్రవిణో న మేధే. మేధాం మ ఇంద్రో దదాతు మేధాం దేవే సరస్వతి మేధాం మే అశ్వినా విభావా దత్తాం పుష్కరస్రజ. అప్సరాసు జయా మేధా గంధర్వేషు జయన్మనః దైవీం మేధా సరస్వతి సా మాం మేధా దురభర్జుషదాగు స్వాహా. దామాం మేధా దురభర్విశ్వరూపా హిరణ్యవర్ణా జగతి జగమ్యా ఊర్జస్వతి పైసా బింబమానా సా మాం మేధా సుప్రతీకాదు హిందా. మజి మేధాం మజి ప్రజాం మయ్యగ్నిస్తేజో దధాతు మజి మేధాం మజి ప్రజాం మజీంద్ర ఇంద్రియం దధాతు మజి మేధాం మజి సూర్యో భ్రాజో దధాతు. మేధాదేవ్యై నమః నమస్కృత్య భూర్భువస్సువః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ. నీళ్ళు నింపండి అమ్మా, నీళ్ళు పోయండి. అటు చేతిలో నీళ్ళు పోసుకొని హోమగుండంతో నీళ్ళు నింపండి. చుట్టు కాదు, అదితేన మన్యస్వ. ఇటు సైడ్ మొదలు, ఇటు సైడ్ దక్షిణం దిక్కు. మొదలు దక్షిణం దిక్కు, సౌత్. దక్షిణం అంటే సౌత్, హోమగుండంలో సౌత్. దక్షిణం అంటే ఎవరిని తెలియదు ఇక్కడ. అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ. దేవసవితః ప్రసువా ఏకం ద్వే త్రీణి చత్వారి. 4 సార్లు నెయ్యి అబ్బాయి యొక్క దాంట్లో పోయాలి. జ్వాల చేయండి, జ్వాల చేయండి. అయిందా? ఏకం ద్వే త్రీణి చత్వారి. 4 సార్లు నెయ్యి వేయాలి అబ్బాయి చేతిలో. చేతిలో వేసుకోండి, నేను చెప్తుంటా మీరు హోమం చేయాలి. ఓం యశ్చందసా వృషభ విశ్వరో. చెయ్యిలో అంటే ఆ సుక్కులోనండి. మీరు ఇప్పటిదాకా చేసిండ్రు కదా కొత్తగా. మహాదేవ్ దాంట్లో ఏకం ద్వే త్రీణి చత్వారి. 4 సార్లు తీసుకున్నారా? ఓం యశ్చందసా వృషభో విశ్వ
యశ్చందసా వృషభో విశ్వరూపః ఛందోభ్యోऽధ్యవృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోదో అమృతస్య దేవధారణో భూయాసం సద్గుస్వాహా. చెప్పండి. ఛందోభ్య ఇదన్న మమ. మళ్ళీ 4 సార్లు. శరీరం మే విదర్శనం జిహ్వా మే మధుమత్తమ కర్ణాభ్యాం భూరి విశ్రవం బ్రహ్మణః కోశోऽसि మేధయా విహితః శృతం మే గోపాచ స్వాహా. ఛందోభ్య ఇదన్న మమ. మళ్ళీ 1 2 3 4 ఆవహంతి విదన్వానా కుర్వాణా చీరమాత్మనః వాసాగుం శివభగావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోమశాం పశుభిః సహ స్వాహా. చెప్పండి. ఛందోభ్య ఇదన్న మమ. ఛందోభ్య ఇదన్న మమ. ఆపాయంతో బ్రహ్మచారిణ స్వాహా. ఛందోభ్య ఛందోభ్య ఇదన్న మమ. విమాయంతో బ్రహ్మచారిణ స్వాహా. ఛందోభ్య ఛందోభ్య ఇదన్న మమ. బ్రహ్మచారిణ ఛందోభ్య. చెప్పండి బిడ్డ, మీకే చెప్తుంది. చెప్పాలి, మీరు చెప్తేనే అర్థమవుతుంది. ఛందోభ్య ఇదం నమమ. ప్రమాయంతో బ్రహ్మచారిణ స్వాహా. ఛందోభ్య ఛందోభ్య ఇదన్న మమ. దమాయంతో బ్రహ్మచారిణ స్వాహా. చెప్పండి. ఛందోభ్య ఇదన్న మమ. శమాయంతో బ్రహ్మచారిణ స్వాహా. ఛందోభ్య ఇదన్న మమ. దునేసాని స్వాహా. ఛందోభ్య ఇదన్న మమ. శ్రేయానువస్య సోసాని స్వాహా. ఛందోభ్య ఇదన్న మమ. త్వాభగసర్కాని స్వాహా. ఛందోభ్య ఇదన్న మమ. సమాభగ ప్రవిశ స్వాహా. ఛందోభ్య ఇదన్న మమ. అయిందా? అదిదేన్వమగ్గుస్థాః. నీళ్ళు చల్ల. అదిదేన్వమగ్గుస్థాః అనుమతేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః దేవసవితః ప్రాసావీః. ప్రాగాదిభిస్సరణాన్యుత్తరే విసృజేద్. ఓం 1 2 3 4 మూర్ధానం దివో అరతిం పృథివ్యా వై కవిగో సమ్రాజపతిథింజనానామాసన్నావాద్నం జనయంత దేవాః. ప్రాగ్ ఆది దర్భలు 4 దిక్కులు వేసిండ్రు కదా, అవన్నీ తీసి ఉత్తర భాగంలో పడేయండి. ఒక భాగంలో వేసి దండం పక్కకు పెట్టేసి వదిలే. అయిందా? అక్కడ దిక్కు పూర్ణ పాత్ర, ఆ బియ్యంలో పెట్టినటువంటి నీళ్ళది ఉన్నది కదా, బియ్యంలో పెట్టినటువంటి నీళ్ళ పాత్ర ఉంది కదా, ఆ పువ్వుతో ముగ్గురుమే నీళ్ళు చల్లుకోండి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థ అంగతో వివాహస్మరేత్ పుండరీకాచ్ఛందవాక్యాభ్యంతరశుచిః తేన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్య పునందుమా రాజాపత్యం పవిత్రం శతోద్యామగోహన్మయో తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మపునీ మహేంద్రస్సునీతి సహమాపునాతో సోమస్వస్య యమో రాజా బ్రహ్మభిపునాదుమా గాధవేదామూర్జయంత్యాపునాదు. ప్రాచ్యాం దిశ దేవ. అదే నీళ్లు ఇలా తూర్పుకు చల్లండి. ప్రాచ్యాం దిశ దేవార్తుజో మార్జయింద
दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्त अवोपस्पृश्य प्रतीच्यां दिशि गृहाः पशवो मार्जयन्त उदीच्यां दिश्या भवोर्धयो वनस्पतयो मार्जयन्त ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञवदनमार्जयन्त अनेन समुद्रो वप्रहणो विश्वाञ्यो नभिपगच्छद अच्छद्र प्रजया भूया सम्मापराधे जमुत्पलः अञ्जलो पूर्णभाद्रमानयति एतयेवास्यां प्रजां दधाति प्रजया ह्यमनुष्यः पूर्णः मुखं विवृष्टे अववृधद्येव रूपं कृत्वोत्तिष्ठति अक्षतान् शिरसि धारयेत् ब्रह्माणं पूजयामि भवत्कृतब्रह्मत्वदक्षिणां मनसोत्साहर्विदहिरण्यो तुभ्यमहं చెప్పండి तुभ्यं अहं संप्रदते न मम यस्य स्मृत्याय नामोक्त्यादवः वक्रियादिशो योनो सम्पूर्णां व्यासद्यो वन्दे तमच्युतो చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగద్గురో యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయ కృతహోమేన యజ్ఞేశ్వరः సుప్రీణాతు ప్రణవశ్రద్ధ మేధ దేవ్యాः अनुष्ठान अंतर्गत होमेन यज्ञेश्वरः सुप्रीणातु यज्ञेश्वरार्पणमस्तु అయిందా ఈ రోజు కార్యక్రమం అత్యంత వైభవంగా 2ంటికి ప్రారంభం చేసిన కార్యక్రమం సమయం ఎంత అయింది ఇప్పుడు 10 దాటింది అయినా నిర్విఘ్నంగా కార్యక్రమం 2 అంటే 3 4 5 6 7 8 9 10 8 గంటలు నాన్ స్టాప్గా కార్యక్రమం అంతా సంస్కారం అంతా చక్కగా చేసుకున్నటువంటి నూతన వటువులందరూ నిత్యం సంధ్యావందనాది కర్మలు ఆచరించాలి. సంధ్యావందనం చేసుకోకపోతే నిష్ఫలం. వేదంలో ఎన్నో రకాలైనటువంటి మంత్రాలు చాలా గొప్పగా చెప్పినాయి, కానీ సంధ్యావందనం గురించి మాత్రం ఒకే ఒక వాక్యం ఉంది. ఉదుత్తమం వరుణపాశమస్మదవాధపం విమధ్యమగ్శ్రధాయ అథా వజమాదిత్యవ్రతే తవానాగసో అదితజే శ్యామ అని. ఆదిత్యవ్రతము అన్న పదానికి అర్థం నిత్యం సంధ్యావందనము. వ్రతం అంటే నిత్యం చేసేటటువంటి కర్మకు వ్రతము, నియమము అని పేరు. ఏం జరుగుతుంది సంధ్యావందనం చేసుకుంటే? ఏమొస్తుంది? దానివల్ల ఉపయోగం ఏముంది అని అంటే మాత్రం మనం చేసేటటువంటి యొక్క కర్మ భాగంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటిది సంధ్యావందనం. యశస్సునిస్తుంది. మీరు 5 నిమిషాలు చేసుకున్నా సరే మంచి కీర్తినిస్తుంది, మంచి వర్చస్సునిస్తుంది, అమితమైనటువంటి యొక్క ప్రేరణ, ప్రతిదానికి సులభమైనటువంటి యొక్క ప్రేరణనిస్తుంది. దీనివల్ల ఏమొస్తుంది అంటే మందేహాసురే ద్వీపే యక్షిబంతి తత్ప్రదక్షిణం ప్రక్రమంతి తేన పాప్మానపవధూన్వంత్యుద్యంతవస్తంయంతవహాని. మందేహాసురులు అనేటటువంటి రాక్షసులు సూర్యుడు ఉదయించేటప్పుడు అడ్డుగా నిలుస్తారు. వాళ్ళ పేరు మందేహాసురులు అనేటటువంటి రాక్షసులు. ఆ రాక్షసుల యొక్క బాధ నుంచి సూర్యుణ్ణి విముఖుణ్ణి చేయడం కొరకై చేసేటటువంటి ప్రక్రియ ఏమిటి అంటే మహాదేవ్ మందేహాసురులను, ఆ రాక్షసుల బాధ నుంచి మనము ఆ సూర్యుణ్ణి వైదొలగించేటటువంటి యొక్క వజ్రాయుధం ఏది అంటే గాయత్రీ మంత్రంతో అభిమంత్రించినటువంటి యొక్క జలం మాత్రమే ఆ అసురులను తృఢమార్చి సూర్యుణ్ణి మనకు ప్రకాశించి దర్శించేటట్టుగా చేస్తుంది. కాబట్టి రోజు సంధ్యావందనంలో ఆ అగ్ని దాన్ని ఏమంటారు అర్ఘ్యప్రదానం కాగానే ప్రక్రమంతి తేన పాప్మానపవధూన్వంత్యుద్యంతమస్తంయంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణ
విద్వాన్ సకలం భద్రవష్ణుదేశావాదిత్యో బ్రహ్మ. ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు, మాధ్యాహ్నికంలో, ఇలా 3 సమయాలలో వీలైనంత వరకు దశ గాయత్రి. ఇప్పటివరకు మీకు పచ్చోర్దర్శన విధానంలో గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసింది. అంటే అర్ధరుచ, భావరుచ, పూర్ణరుచ. గాయత్రీ మంత్రం అంటే ఆ మూల నుంచి ఈ మూలకు ఉండేటటువంటి భూర్భోస్వాహ దగ్గర నుంచి ఆ 3 వాక్యాలు వచ్చేది కాదు. అర్ధరుచ, భావరుచ, పూర్ణరుచ అని త్రిభాగ విధానంలో ఆ గాయత్రీ మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని చక్కగా లక్షణంగా ఉపదేశం తీసుకున్నారు. వీలైనంత వరకు ఈ గాయత్రీ మంత్రాన్ని వదిలిపెట్టకుండా, దయచేసి తండ్రి కుమారుడు ఇద్దరు కూడా, ఎందుకంటే తండ్రులు కూడా చేస్తలేరు కాబట్టి తండ్రులు కూడా ఒక 5 నిమిషాలు ఎక్కువ సమయం. ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి పనులకు సమయం కేటాయిస్తున్నాం కదా, కానీ ఒక 5 నిమిషాలు సంధ్యావందనం చేసుకుంటే చాలు. కనీసం వెనకటి వాళ్ళు గంటలు గంటలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కనీసం మనం 5 నిమిషాలైనా చేసుకుంటే చాలు. చేసుకొని స్కూలుకు వెళ్తే వారికి మంచి విద్య వస్తుంది, అన్ని రకాలైనటువంటి యొక్క శ్రేయస్సు లభిస్తుంది. అది వేదం చెప్పినటువంటి మాట. శ్రద్ధయా అగ్ని సమిధ్యతే శ్రద్ధయా విందతే హవి శ్రద్ధాం భగస్య మూర్ధని. బ్రహ్మరంధ్రం వరకు మనం పెట్టినటువంటి యొక్క జీలకర్ర బెల్లం ఏదైతే ఉందో అది బ్రహ్మరంధ్రం గుండా శరీరంలోకి ప్రవేశించి మనల్ని ఉత్తేజపరిచే గాయత్రీ మంత్రం ఎట్లా ప్రచోదయాత్ ధియః యః నః ప్రచోదయాదితి ప్రచోదయాత్ అనేటటువంటి యొక్క పదచ్ఛేదనమునకు అది సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటటువంటి యొక్క మహా మందు మాత్రమే. దాన్ని ఉత్తేజపరుస్తుంది, మంత్రమే ఉత్తేజపరుస్తుంది. పెట్టినటువంటి యొక్క లగ్నము అన్న పదానికి అర్థమైంది ఉంచడము అని అర్థం. ఉంచడము అంటే ఉంటుంది, అక్కడ మనస్సు కేంద్రీకృతమై ఉంటుంది. కేంద్రీకృతమై ఉన్నటువంటి మంత్రం ఆ భావం ఏం మంత్రము వలన ఉంటుంది అంటే ధియః యః నః ప్రచోదయాదితి ప్రచోదయాత్, మనల్ని ప్రేరేపింపచేస్తుంది. ఎట్లా అంటే ఉద్యంతమః స్తయంతమః ఆదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మలు గనుక ఎవరు అర్ఘ్యప్రదానం చేయకపోతే సూర్యుడు రాడు సూర్యుడు. వేదమే చెప్పిందన్నమాట. మీకు ఇంకొక విషయం చెప్తా. గోవులు ఉన్నాయి, ఇక్కడ గోశాల ఉంది, సంతోష్ పెట్టినటువంటి గోశాల సంతోష్కి తెలుసు. ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు దాని ముందర నీళ్లు తీసుకుపోయి పెట్టండి, తాగదు అది. ఆవు తాగదు, నీళ్లు తాగదు ఆవు. గడ్డి వేయండి, తినదు. ప్రతి జీవి లక్షణం అది. మూవి చెట్టు ఉంటుంది కదా, ఎండిపోతున్న చెట్టు యొక్క భూమి దగ్గర 6ంటికి ఉదయం నీరు పోయండి, ఎండిపోత చెట్టు తప్ప మొలవదు. అది స్వీకరించదు. దానికి తెలుసు ఆహారం తినకూడదు, నిద్రపోకూడదు. చెట్లు నిద్రపోతాయి. వేదంలోనే చెప్పింది వాక్యం, నేను చెప్పడం కాదు. చెట్లు నిద్రపోతాయి. వాటి సమయాలు వాటికి ఉంటాయి, వాటి లక్షణాలు వాటికి ఉంటాయి. ఏ జీవి కూడా పొద్దున 9-10 గంటల దాకా పడుకోదు. సూర్యుడు ఉదయించేటటువంటి యొక్క సందర్భంలో ఆహారాన్ని స్వీకరించదు. సంగమం, భార్యాభర్తల యొక్క సంగమం చేయదు. కానీ మనం మాత్రం ఇవన్నీ మనం ఏదైతే పనికిరాదని అంటే ఏదైతే వేదమొద్దు, పనికిరాదు, చేయొద్దు అన్నదో వాటిని ఇష్టపడేటటువంటి భావం అంటే ఆ రాక్షసుల యొక్క అంశ కొంత మన ప్రసరింపజేస్తుంది. కాబట్టి ఆ వాటిని వదిలేయాలంటే ఆ క్షణములు యందు, ఆ సూర్యాస్తమయుల యందు దేవతలే సూర్యుణ్ణి ఉపాసిస్తారు. చెట్లు బుట్టలు ప్రతి ప్రాణిజీవులన్నీ కూడా దేవతలను ఉపాసిస్తాయి. మనం కూడా మనకున్నటువంటి దానిలో, వెనకటి వాళ్ళు గంటలు చేసిండు. వాళ్ళు సంధ్యావందనం మొదలు పెడితే మా తాతగారిని చూసిన 4ంటికి లేపేవాడు. నేను మీలాగే నిద్ర సరిపోక తిట్టుకునేవాడిని, అయినా 4ంటికి లేపేవాడు ఆయన. 4 గంటల విపరీతంగా వర్షం పడుతున్నా, చల్లగా చలున్నా ఆయన మాత్రం నీళ్లు పోసేవాడు, నన్ను కూర్చుండబెట్టేవాడు, ఆయన కూర్చునేవాడు. నాకు 7వ సంవత్సరం ఉపనయనం అయితే
10-11 అంటే 3 సంవత్సరాలు కంటిన్యూగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సహస్ర గాయత్రి జపం చేయించేవాడు ఆయన. అట్లా అలవాటైపోయింది. ఆయన చెప్పినటువంటి యొక్క 2 అంటే వాగక్షరముల యొక్క భిక్ష మాత్రమే మాకు నడుస్తూ ఉంది. కాబట్టి ఎంత మనం చేస్తే అంత శ్రేయస్సు వస్తుంది. సంధ్యావందనం చేస్తే పుణ్యం వస్తుందో లేదో పక్కన పెట్టేయండి, పుణ్యం అయితే రాదు. కానీ సంధ్యావందనం చేయకపోతే మాత్రం అన్ని కర్మలు భ్రష్టు పడతాయి, పాపము వస్తుంది. కాబట్టి సంధ్యావందనం ఎన్నో రకాలండి. ఇంక మనమే కాదు, దానిలో ఆకాశాత్పతితంతోజం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని చెప్తూ దాంట్లో ఇంకొక వాక్యం కూడా చెప్తున్నాను. సర్వచైతన్య జీవంతాం స్వాధినం నవజస్మృత అని. అంటే ఆ సందర్భంలో దేవతలకు కనీసం ప్రతి ప్రాణి కూడా నమస్కరిస్తుంది. మనకు సాక్షిభూతుడైనటువంటి యొక్క సూర్యుని. ఆయన ఎట్లో ఉండడు. ఏకచక్రమే కథురం బాతధ్రాజ గతిం విభు అని ఆరణ్యోపనిషత్ భాగంలో చెప్తారు. ఏకచక్రంపై ఆయన వస్తున్నటువంటి యొక్క సప్తాశ్వరధుడై వస్తున్నటువంటి యొక్క సూర్యుణ్ణి మనం ఆ మండలాన్ని కేవలం కాంతి రూపంలో దర్శిస్తాం. కానీ నిత్యం సంధ్యావందనం చేసుకునే వాని యొక్క శరీరంలోనే ఆదిత్యుడు ఉంటాడు, దానిలో సందేహం లేదు. కాబట్టి అలాంటి యొక్క ఆదిత్యుణ్ణి ఉపాసించి ఆ ఉన్నటువంటి యొక్క మంత్ర చైతన్యానికి మీరు చైతన్యపరచుకొని ఉత్తరోత్తరాభివృద్ధిని పొందాలి అని అందరి పెద్దల సమక్షంలో నాకు తోచినటువంటి 2 వాక్యములు చెప్పినాను. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరని మనవితో జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. ఒక్కసారి ఆశీర్వచనం. ఇప్పటివరకు చాలా విధి విధానంగా పద్ధతిగా శ్రీ మదనానంద ధార్మిక సేవా పరిషత్ ఆధ్వర్యంలో దర్శనం మాధ్యమం ద్వారా ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ సంధ్యావందనం యొక్క విశిష్టత, ఉపనయనం యొక్క విశిష్టత తెలిపారు. సభా కార్యక్రమం ఉంటుంది, మహనీయులు రావడం, దీని విశిష్టత కూడా వారు తెలియజేస్తారు. ఇక్కడికి ప్రత్యేకంగా ఈరోజు శ్రీ మదనానంద ధార్మిక సేవా పరిషత్ 9వ వార్షిక ఉపనయన మహోత్సవాల్లో భాగంగా, అంటే 9 సంవత్సరాల నుండి ఉపనయనం మేము పద్ధతిగా సశాస్త్రీయంగా అంటే సామూహికంగా విధానంగా జరగడం చాలా కష్టము. అయినా కూడా మదనానంద సేవా పరిషత్ వారు ఈరోజు ఉదయం అంటే వీరన్నారు రాత్రి 2 గంటల నుండి అని. రాత్రి 2 గంటల నుండి కాదు, రాత్రి నుండే, ఒక రోజు ముందు నుండే 3 మాసాల నుండే దీనికి ప్రయత్నము, నెల రోజుల నుండి నిరంతరము కూడా, అంటే ఇంత విధి విధానంగా జరగడానికి అందరినీ కూడా సంప్రదించడము, ఇవన్నీ కూడా చాలా విశేషం. ఇప్పటివరకు అన్నయ్య చెప్పారు, సంధ్యావందనం చేసుకుంటే పుణ్యం అనేటువంటిది ధర్మం, ఇది చేయడం, చేయకుంటే పాపం వస్తుంది అని చెప్పారు. 3 రోజులు సంధ్యావందనం చేయకుంటండి, మళ్ళీ ఉపనయనం చేసుకోవాలని చెప్పారండి. అలా గాయత్రీదేవిని ఆరాధించడం ఋగ్వేదం వారు కానివ్వండి, యజుర్వేదం వారు కానివ్వండి, అంటే సామ అధర్వణ వేదం వారు కానివ్వండి, సంధ్యావందనంలో మంత్రాలు వేరే ఉండొచ్చు, అనుష్ఠానం మాత్రం ఒకటే. ఒక అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంతోనే, ఎందుకంటే సభా సమయం అయింది కాబట్టి ధ్యాన శ్లోకంతోనే మనం పూర్తి చేసుకుందాం ఈ కార్యక్రమం. తప్పకుండా ఈ సంధ్యావందనం చేయడం ద్వారా ఎలాంటి అద్భుతమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అంటే, దశవర్ష అంటే 10 సంవత్సరాలు ఎవరైతే ఒక్కరోజు కూడా సకాలంలో, ఇప్పుడు సకాలం దాటింది, ఉదయము మాధ్యానికానికి మాత్రము 8 తర్వాత చేయవచ్చని చెప్పారు. సాయంకాలం కూడా సకాలంలో చేయాలని చెప్పారు. అలా చేయడం ద్వారా మనకు మాధ్యానిక మంత్రంలో చెబుతారు, యదుచ్చిష్టం, అంతే కదన్నయ్య,
అభోజ్యం అంటే మనం యద్వా దుశ్చరితం మమ సర్వం పునంతు మామ అంటే మనం తెలిసి తెలియకుండా ఇప్పుడు తెలియకుండా నీరు మనం నోటి దగ్గర పెట్టి తాగుతాము, ఇది ఉచ్చిష్టం అవుతుంది కదా. అభోజ్యం తినకూడనటువంటి పదార్థాలు తింటాము. అట్లా ఎప్పుడు చేసినటువంటి దోషాలు అప్పుడు తొలగిపోతాయి. యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. ఏదన్నా అంటే మనకే అవకాశం అలా ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్ వినా లభ్యతే. జీవులలో మానవ జన్మ శంకర భగవత్పాదుల వారు చెప్పినట్టు అందులో వైదిక ధర్మ మార్గపరత మిగతా వారికి లేదండి. మిగతా వారికి సంస్కారము ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క విధానంగా చెప్పారు. కేవలము మనకు మాత్రమే ఈ ఉపనయన సంస్కారం చేసుకొని విధి విధానంగా అలాంటి గాయత్రి మాతను అనుష్ఠించేటువంటి భాగ్యం కలిగింది. దీని ద్వారా ఆయుః పృథివ్యాం, ఎక్కడ ఈ భూమి మీద ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం. ఎవరు చూసినా కూడా 2 చేతులు జోడించి నమస్కారం చేసేది మనకే. అందుకనే విప్రోత్తముడు అలా టీవీగా ఎవరి దగ్గర తల వంచొద్దు, భగవంతుడి దగ్గరనే వంచాలని చెప్పారు. అలా గాయత్రి అంటే సంధ్యావందనం చేయండి. మీరు విష్ణు సహస్రనామాలు చేసిన, పంచాయత ఆరాధన చేసిన, ఇవన్నిటికీ కూడా ప్రథమంగా ఏమిటి? గాయత్రి అనుష్ఠానమే. కనీసం అన్నయ్య చెప్పారు 11 అని, మేమంటున్నాము 108 సార్లు. మీ పిల్లలకి ముందుగా తండ్రిని చేయమంటున్నారు. మనం ఏ విధానంగా తండ్రి ఉంటే పిల్లవాడు కూడా అదే ఆచరిస్తాడు. అలాంటి అమ్మవారిని ఎలాంటి ఒక గొప్పనైనటువంటి మనకు ధ్యాన శ్లోకం చెప్పారు. ముక్తా విద్రుమహేమనీల ధవలఛాయైర్ ముఖైస్త్రీక్షణై. అమ్మవారి ముఖాన్ని, చిత్రపటాన్ని మనం దర్శిస్తూ ఉంటాము. 5 ముఖాలు ఉంటాయి. మొట్టమొదటిది ముక్తా అంటే తెలుపు కాకుండా ముత్యము యొక్క వర్ణము. విద్రుమ అంటే పగడము. ముక్తా విద్రుమ హేమ. హేమ అంటే బంగారం మనం చూస్తాం. ఆ బంగారం కూడా అప్పుడే కాల్చినటువంటి అరుణకాంతితో ఉంటుంది చూడండి, అలాంటి వర్ణం. అంతేనాన్నయ్య? ముక్తా విద్రుమ హేమ నీల. నీలము అంటే ఇంద్రనీల వర్ణం. అది ఒక అద్భుతమైనటువంటి ఒక ఛాయలు. అంటే నీలము వేరే, ఇంద్రనీల వర్ణం వేరే. ముక్తా విద్రుమ హేమ నీల ధవల. ధవలం అంటే స్ఫటికం. ఇప్పుడు ఏదో అద్దంలాగా, ఏదో గ్లాస్ లాగా ఉండేటువంటి స్ఫటికాన్ని చూస్తున్నామండి. మనం ఒరిజినల్ స్ఫటికాన్ని మనము చూస్తే ఎలా ఉంటుంది అని అంటే, ఒక వర్ణము స్ఫటిక వర్ణం అని అంటాం కదా, దాన్ని ధవలమైనటువంటి వర్ణంలో, మంచు అలాంటి వర్ణంలో కనబడుతుంది. యా కుందేందు తుషారహార ధవల ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయై ముఖై త్రిక్షణై. అంటే ఒక్కొక్క ముఖానికి 3 నేత్రాలు. సూర్య చంద్ర అగ్ని. అంటే మొత్తం ఎన్ని ముఖాలు? 5 ముఖాలకు 3 అంటే 15 నేత్రాలు. ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయైర్ ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం. యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం అంటే రత్నాలు పొదగబడినటువంటి కిరీటాలు ధరించి ఉన్నది అమ్మవారు. యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం. మనకే అవకాశం. అంటే ఇంతకుముందు అన్నయ్య వైదిక కార్యక్రమం చేసేటప్పుడు దత్తన్న ఎంత పద్ధతిగా అంటే, కొన్ని మంత్రానికి అంత విశేషంగా ఉంటుంది. మైకు పక్కన ఉంచి కేవలం తండ్రి కుమారుడికి ఉపదేశించాలి అంటే అంత పద్ధతిగా, అంత విధి విధానంగా ఆ మంత్రోపదేశం. మంత్రం అంటేనే రహస్యమైనటువంటిది. ఈరోజు అంతా కూడా బహిర్గతం అవుతుంది. అలా మిగతా వారికి కొన్ని మార్గాలు చెప్పారు. అలా శ్రీమద్ రామాయణంలో గాయత్రి రామాయణం కానివ్వండి, అలా శ్రీమద్ రామాయణంలో శ్రీమద్ సుందరాకాండ పారాయణం చేస్తే ఫలితం, ఇవన్నీ కూడా చెప్పారు. కానీ మనకు మాత్రం అలాంటి ఆ తత్వార్థ వర్ణాత్మికం గాయత్రి అనుష్ఠానం చేసేటువంటి భాగ్యాన్ని భగవంతుడు కల్పించాడు. ఎన్నో జన్మలలో చేసినటువంటి పుణ్యం ద్వారా లభిస్తుంది. అలాంటి అమ్మవారు తత్వార్థ వర్ణాత్మికం గాయత్రీం అభయ
గాయత్రీం వరదాభయాం. వరదముద్ర, అభయముద్ర, అంకుశ, కషం. కష అంటే ఏంటంటే అంకుశం అంటే మావటివాడు ఏనుగును తీసుకుని వెళ్ళేటప్పుడు చేతిలో పట్టుకుంటాడు చూడండి. అంటే ఏమి అనడు, అలా పట్టుకుంటే భయం. అంటే మనలో ఉండేటువంటి అంతఃశత్రువుల్ని మనకు కూడా ఇలాంటి ఈ అమ్మవారిని ధ్యానం చేయడం ద్వారా ఇలా అంతఃశత్రువులు తొలగిపోయి, ఇంతకుముందు శర్మ 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 అనేటువంటి పదాన్ని చెప్పారు. శర్మ అంటే అమరకోశంలో సంతృప్తిగా ఉండేటువంటి వాడు అని అర్థం అన్నట్టు. అలా విప్రుడు ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉండాలి అని చెబుతుంది శాస్త్రం. అలాంటి అమ్మవారు వరద, అభయ, అంకుశ, కషం అంటే ఏమిటి అంటే చంద్రకోల. అలా ఎద్దుల్ని ఇంతకుముందు బండ్ల మీద తీసుకుని వెళ్ళేటప్పుడు గుర్రాల్ని, అంతే కదన్నా, కొరడ. మా అన్నకు బాగా తెలుస్తుంది, మాకు చాలా ఇందులో తక్కువ అయినా కూడా అమ్మ పలికిస్తుంది కాబట్టి కొరడ అన్న కొరడ అంటారు. కొరడ అలాంటి ధరించి ఉంటుంది. అంకుశ కషం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగలం. ఒక్కటి చెప్పలేరండి, అరవింద యుగలం, 2 చేతులలో అలా తామర పుష్పాలను ధరించినటువంటి శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగలం హస్తైర్వహంతీం భజే. 33 కోట్ల దేవతలను ఆరాధించినట్టు. గాయత్రి అనుష్ఠానం చేయకుండా మీరు ఎటువంటిది చేసినా కూడా దాని యొక్క ఫలితం ఉండాలి అని అంటే వేరే విష్ణు సహస్రనామాలు, రుద్రపారాయణం అవన్నీ చేయాలి, వేదాధ్యయనము. ఇంతకుముందు కూడా వీరు ఒక్కొక్క లగ్నాష్టకం చెప్పేటప్పుడు వటుం చతుర్వేద పటుం కరోతు. అవకాశం ఉంటే మీ పిల్లలకి కనీసం ఇంట్లోనైనా కూడా సంధ్యావందనము అంటే సకాలంలో చేసినటువంటి వారికి కొంతనైనా కూడా వేదాధ్యయనం, స్వాధ్యాయనం అనేటువంటిది, రుద్రము, మహాన్యాసము, మహానారాయణం అని ఇప్పటివరకు సంధ్యావందన మంత్రాలన్నీ కూడా అందులోనే వచ్చాయి. మహానారాయణంలో లేనటువంటిది లేదు. ప్రతి మంత్రము కూడా, సంధ్యావందన మంత్రాలన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఏకాగ్నికాండ, అందులో వివాహ ఉపనయన ప్రశ్న ఉంటుంది. కొంతనైనా కూడా చిన్న వయసులో ఉన్నటువంటి వారికి చెప్పించండి. అలాంటి గాయత్రి అనుష్ఠానం చేయండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మాకు చాలా భాగ్యం. మా దర్శనం అన్న కానివ్వండి, మా దత్తాత్రేయ అన్నయ్య కానివ్వండి, నటరాజన్న కానివ్వండి, మా రాధాకృష్ణ అన్న, ఇక్కడ కూర్చున్నటువంటి మదనానంద ధార్మిక పరిషత్ వారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము, దానికి ప్రత్యేకంగా ఆహ్వానితులుగా వేదమూర్తులు, ఈ దేశపతి వేదమూర్తులైనటువంటి బ్రహ్మశ్రీ దేశపతి రామచంద్రమూర్తి గారికి రామభద్ర క్షేత్రములో చేయడము, సత్కరించుకోవడము నిజంగా మనందరి భాగ్యము. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి వారు మీరంతా కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు ఉండాలి. విశేషం ఏమిటిదంటే 9 సంవత్సరాల నుండి ఈ క్షేత్ర అభివృద్ధిలో భాగస్వామ్యం మా దర్శనమన్న, మా దత్తాత్రేయ అన్న, అదేవిధంగా 9వ వార్షికోత్సవాల సందర్భంగా 9వ సంఖ్యగా ఉపనయన మహోత్సవం మా నటరాజన్న చేసుకోవడం ఉదయం నుండి ఎంత పద్ధతిగా అంటే మా రామన్న, మంచినీళ్ళ రామన్న చాలా పద్ధతిగా విధి విధానంగా మీరు ఇంట్లో చేసుకుంటే ఇంట్లోనైనా కూడా ఏదో పరిగెడతారేమో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మీకు ఏమీ అక్కడ అందరికి వచ్చినటువంటి వారికి టిఫిన్ అందిందా లేకపోతే ప్రసాదం అందిందా ఏం చూసుకొని అవసరం లేదు. వైదికం మీద దృష్టి పెట్టి సాధించడానికి ఒక మహత్తరంగా మీకు అవకాశం కల్పించినందుకు ఈ సంవత్సరం నుండి నేను ఇంకా కోరుతున్నాను ఏమిటి అంటే నటరాజన్నతోని 9 సంవత్సరాల నుండి ఎంతమంది ఉన్నారో అంతమందిని ఇందులో సభ్యులుగా చేర్చి వారి ఫోన్ నెంబర్స్ తీసుకొని ఈ సంవత్సరం నుండి వీళ్ళందరి నెంబర్స్ తీసుకొని మీరు ప్రతి సంవత్సరం ఎప్పుడు ఇక్కడ చేసుకోవచ్చు. ఎక్కడ చేసినా కూడా మరల వీళ్ళు కూడా ఈ దంపతులుగా వచ్చి ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి అలా బ్రహ్మచారి భోజనము అలా చేయవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మదనానంద సేవా పరిషత్ వారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఆత్మీయ సోదరుడు కొడకల రాధాకృష్ణ శర్మ గారు మా కోరిక మేరకై మేము ఎప్పుడు ఆహ్వానించినా కూడా వారు అరక్షణంలో మా ముందు ఉండి అందరినీ తన గానామృతంతో ఓలలాడించేటువంటి తెలంగాణ విఠల్ దాస్ రాధాకృష్ణ శర్మ గారు ఒక 10 నిమిషాలు నామ సంకీర్తనాచార్య వారి ద్వారా
కాసేపు భజన కార్యక్రమం ఉంటుంది 5 నిమిషాలు. దీని తర్వాత సభావేదిక ఉంటుంది, సత్కార కార్యక్రమం ఉంటుంది. మీరు కాసేపు లేచి కూర్చోవచ్చు, మళ్ళా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇబ్బంది పడకండి. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు అటు ఇటు వెళ్ళి రావచ్చును. కానీ సభావేదిక అయిన తర్వాతనే ఆశీర్వచనం, ఎందుకంటే పెద్దవాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళందరి ఆశీర్వచనం పిల్లలకు ఉండాలి ఎప్పటికీ. అందుకోసము సభ అయ్యేంత వరకు కూడా ఇక్కడే ఈ ప్రాంగణంలో ఉండడం వల్ల ఆ పెద్దవాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, వేద పండితులు వస్తున్నారు. వారి ద్వారా మీ పిల్లలందరికీ కూడా ఆశీర్వచనం చేయించడం జరుగుతుంది. అందరినీ స్టేజ్ మీద తీసుకువెళ్ళి వారి చేతులపైన మీకు అందరికీ పిల్లలకు అక్షింతలు వేయించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కాస్త ఓపికతోటి, మళ్ళీ రేపు అవకాశం ఉండదు మనకందరికి కూడా ఇలా కార్యక్రమంలో ఈ విధంగా అందరం ఒక దగ్గర కూర్చోవడం కష్టం. కాబట్టి మీరందరూ కూడా 12 గంటలకు 12:30కు అందరికీ భోజన ప్రసాదం, రామభద్ర క్షేత్ర ప్రసాదం ఉంటుంది. కాబట్టి భోజనం స్వీకరించారు అందరూ. అంతసేపు కాస్త ఓపికతో ఉండండి. ఇప్పుడు భజనామృతం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.